చలో హలో గైస్, మనం ఇవాళ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఈబీఎస్ అనే సర్వీస్ చూద్దాం. ఈబీఎస్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. సో ఈబీఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనమాట. సో యాక్చువల్గా మనం ఒక ఫిజికల్గా ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మనం డేటా అనేది ఎక్కడ సేవ్ చేసుకుంటాం, హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాం. హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోతే క్లౌడ్ యూజ్ చేస్తాం. సో క్లౌడ్ లేదా ఇంకొక ఆప్షన్ మనకి ఏముంది, క్లౌడ్ తీసుకోవాలంటే పైసలు పెట్టాలి. సో పైసలు లేకుండా మనం ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే ఫిజికల్గా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. సో ఎప్పుడైతే మన కంప్యూటర్లో ల్యాప్టాప్లో డేటా ఫుల్ అయిపోయి హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయిందంటే మనం వాడేది 2 ఆప్షన్స్, ఐదర్ క్లౌడ్ లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఈ రెండు యూజ్ చేస్తాం. సో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో మనకి ఈబీఎస్ అనే సర్వీస్ ఒకటి ఇచ్చాడు అనమాట, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేది. సో అది ఏం చేస్తుంది అని అంటే, సో దీంట్లోనే మనం ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసుకొని దాన్ని క్లౌడ్ త్రూగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో 2 మెథడ్స్ ఒకేసారి చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని క్లౌడ్ త్రూ యూజ్ చేసుకోవచ్చు ఏ సర్వర్కైనా. సో దీనిలో మనం ఇప్పుడు విండోస్ సర్వర్ ఒకటి లైనక్స్ సర్వర్ ఒకటి చేసుకొని ఈబీఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, దాన్ని ఎలా యూజ్ చేద్దాం చూద్దాం. సో నేను టోక్యో రీజన్లో ఉన్నాను. ఓకే, యాడ్ చేద్దాం ఇప్పుడు ఒకటి లాంచ్ ఇన్స్టెన్స్. సో నేను ఫస్ట్ విండోస్ సర్వర్ ఒకటి తీసుకుంటా, మైక్రోసాఫ్ట్ విండోస్. సో బేసిక్ ఈజ్ ఫైన్ ఫర్ మీ, బేసిక్ తీసుకుంటా నేను. 1 GB వద్దు, యూ కెన్ టేక్ 2 GB. సో కీపేర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో కామన్ కీపేర్ ఒకటి క్రియేట్ పెట్టుకుందాం, కామన్ కీ క్రియేట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్, ఇక్కడ వచ్చేసి సబ్నెట్ మాస్క్ డిఫాల్ట్, సెక్యూరిటీ పాలసీ, వీ కెన్ టేక్ ఓన్లీ డిఫాల్ట్ సెక్యూరిటీ పాలసీ. సో ఇక్కడ ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ స్టోరేజ్ చేశారా 30 GB. సో ఈ సర్వర్కి ఓన్లీ 30 GB దాకే మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ చెప్తున్నా కదండి, ఈ 30 GB దాటిన తర్వాత మనకి ఏమిటంటే కాస్ట్ పడుతుంది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఏంటంటే 30 GB దాకా మనకి ఫ్రీ ఇస్తాడు. 30 GB దాటాము అని అంటే 500 పెట్టుకుంటే కాస్ట్ అయింది. ఇప్పుడు కాస్ట్ కింద చెప్తున్నటువంటి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 GB ఆఫ్ ఈబీఎస్. అర్థమైందా? సో మనకి 30 GB ఇస్ ఫైన్. మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఓకే కదా. చలో మనకి ఎన్ని కావాలి సిస్టమ్స్, మనకి ఎన్ని సిస్టమ్స్ కావాలని ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ నాకు ఒకటి చాలా ప్రెజెంట్ అయితే. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేసాం. నెక్స్ట్ అలానే లైనక్స్ కూడా ఒకటి క్రియేట్ చేసేసుకుందాం. సో లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ అమెజాన్ లైనక్స్ తీసుకుందాం. మనం లైనక్స్ తీసుకుందాం. అమెజాన్ లైనక్స్లో 1 GB ఇస్ ఫైన్. సో కీ పేర్ అండ్ కామన్ కీ పేర్ యూజ్ చేసుకుంటా, రెండింటికి తీసుకోవచ్చు ఒకేసారి. అది కామన్ కీ పేర్ యూజ్ చేసేద్దాం. ఎడిట్ డిఫాల్ట్. ఓకే, సెక్యూరిటీ పాలసీ ఈజ్ ఆల్సో డిఫాల్ట్. సో విండోస్ సర్వర్కి అయితే 30 GB ఇచ్చాడు ఫ్రీగా, అక్కడ దాకా వాడుకోవచ్చు. సో లైనక్స్కి 8 GB దాకా ఫ్రీ. 8 GB దాటాము అని అంటే వస్తుంది. సో దీనిలో కూడా మనం 30 GB యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే లైనక్స్కి అంత ప్రిఫర్ అవసరం లేదు. లైనక్స్ అనేది జస్ట్ కమాండింగ్ సర్వర్ అది. ఓకేనా? సో 8 GB ఇస్ ఫైన్. లైనక్స్కి డిఫాల్ట్గా 8 GB మాత్రమే ఇస్తాడు. ఓకే, ఇది లాంచ్ చేసుకుందాం. ఆల్ ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న స్టోరేజ్లు ఒకటి 30 GB స్టోరేజ్, ఇంకొకటి 8 GB స్టోరేజ్. ఓకే, ఈ రెండు ఏ జోన్లో ఉన్నాయి కూడా చూసుకోవాలి మనం. చూడండి, ఇక్కడ ఏ జోన్లో ఉన్నాయి, అవైలబిలిటీ జోన్ ఏపీ నార్త్ ఈస్ట్ 1Aలో ఉన్నాయి రెండు. ఓకేనా, 1Aలో ఉన్నాయి. సో ఇక్కడ మనకి కిందకు వస్తే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో వాల్యూమ్స్, ఇక్కడ
ఇక్కడ వస్తాయి చూడండి, ఇక్కడ చూసారా 30 GB. నేను దేనికి ఇచ్చా 30 GB విండోస్ సర్వర్కి ఇచ్చా, విండోస్ సర్వర్కి ఇచ్చా 30 GB నేను. ఓకే, ఇది లైనక్స్కి ఇచ్చా, అమెజాన్ లైనక్స్కి ఇచ్చా. ఓకే, 2 ఇచ్చాను. సో ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ లాగిన్ అయిపోదాం, లాంచ్ చేసేద్దాం ఫస్ట్. ఒకసారి సర్వర్ లాంచ్ చేసిన తర్వాత నీకు చూపిస్తుంది ఎలా చేయాలి అనేది. సో ఫస్ట్ విండోస్ సర్వర్ లాంచ్ చేసేసుకుందాం, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. సో కనెక్ట్ RDP క్లయింట్కి వెళ్ళిపోదాం, డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి గెట్ పాస్వర్డ్ కూడా పెడితే అప్లోడ్ కీ, ప్రైవేట్ కీ, దట్ కామన్ కీ విల్ అప్లోడ్ హియర్ ఓన్లీ. సో డౌన్లోడ్స్ కామన్ ప్రైవేట్ కీ, దెన్ డీక్రిప్ట్. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసింది మనకి, కాపీ చేసేసుకుందాం. సో అది ఓపెన్ చేసేసుకొని డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ అయిపోదాం ఫస్ట్ అయితే మనం. సో కనెక్ట్ టు సర్వర్, పేస్ట్ ద పాస్వర్డ్ హియర్. ఓకే, సో కనెక్ట్ అయిపోయాం మనం. దిస్ ఈజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ విండోస్ సర్వర్ అనమాట. ఈ విండోస్ సర్వర్లో మనకి 30 GB హార్డ్ డిస్క్ మాత్రమే ఉంది. ఈ 30 GB హార్డ్ డిస్క్ మనకి ఫుల్ అయిపోతే మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కావాలిగా. సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎలా క్రియేట్ చేసుకొని దీనిలో ఎలా షేర్ చేస్తామని చూపిస్తాను. సో మనం ఓపెన్ చేసుకుందాం. సో వచ్చేసింది మనకు కావాల్సిన సర్వర్ వచ్చేసింది. సో ఇక్కడ మనం హార్డ్ డిస్క్ చూసుకుందాం. ఫస్ట్ హార్డ్ డిస్క్ కమాండ్ వచ్చేసి డిస్క్ మేనేజ్మెంట్, డిస్క్ mgmp.msc. సో డిస్క్ మేనేజ్మెంట్లో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే చూసారా, మనం ఇచ్చిన 30 GB ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కావాలి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎలా క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు చూపిస్తాం. సో గో టు అమెజాన్ కన్సోల్కి వెళ్ళిపోండి. కన్సోల్కి వెళ్ళిపోయి సైడ్ బార్ కొట్టి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్లోకి వెళ్ళండి. వాల్యూమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం అన్నమాట. క్రియేట్ వాల్యూమ్. సో మనకి SSD GP3లోనే ఉండాలి. ఎంత సైజు? ఒక 100 GB ఫైన్ ఫర్ మీ. సో సేమ్ యాస్టీజ్ ఏం చేయదు, కానీ ఇక్కడ అవైలబిలిటీ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ అవైలబిలిటీ జోన్లో దాన్ని వదలాలి, ఇందాక మనం చేసాం కదా AP నార్త్ ఈస్ట్ వన్, ఇదే జోన్లో వదలాలి. ఓకే, ఇన్స్క్రిప్ట్ చేసుకోవాలంటే ఇన్స్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, యాడ్ ట్యాగ్ కూడా చేసుకోవచ్చు. యాడ్ ట్యాగ్ తీసి ఇక్కడ నేమ్ ఇచ్చి, సో దాని నేమ్ వచ్చేసి విండోస్ ఎక్స్టర్నల్ డ్రైవ్ అని పెడదాం ఫర్ సపోజ్. ఓకే, విండోస్ ఎక్స్టర్నల్ డ్రైవ్ అని పెడదాం. క్రియేట్ చేద్దాం ఇప్పుడు ఒక వాల్యూమ్ మనం. సో వాల్యూమ్ క్రియేట్ చేసేస్తాం. సో క్రియేట్ చేసిన వాల్యూమ్ని యాక్షన్లోకి వెళ్ళి అసలు డైరెక్ట్ క్రియేట్ అయిపోయింది, ఇంకా వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా దాంట్లోకి వెళ్తే మనకి అది రావాలి ఇక్కడ. సో ఇక్కడ ఇంకా మనకి రాలేదు. సో వన్స్ ఒకసారి మళ్ళీ రికనెక్ట్ చేసి అయితే రాలేదు. ఓకే, దెన్ చలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకున్న ఏదైతే విండోస్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ ఉందో దాన్ని మనం కావాల్సిన ఇమేజ్కి మనం అటాచ్ చేసుకోవాలి. నాకు విండోస్ సర్వర్కి అటాచ్ చేసుకోవాలి, లేదంటే అమెజాన్ లైనక్స్. సో దీన్ని బట్టి యాక్షన్ అటాచ్ రావాలి. ఓకే, స్నాప్షాట్ క్రియేట్ చేయలేదు యాక్చువల్గా. నేను స్నాప్షాట్ క్రియేట్ చేద్దాము మళ్ళీ ఒకసారి. దీన్ని యాక్షన్ తీసేసి డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ వాల్యూమ్, డిలీట్. సో డిలీట్ చేసేసాం. మళ్ళీ క్రియేట్ చేద్దాం ఒక వాల్యూమ్ని. సో 100 GB ఫైన్, 3000 అంత నార్మల్గా ఉంది. సో 1Aలోనే ఉంది. స్నాప్షాట్ ఇక్కడ వచ్చేసి స్నాప్షాట్ మనం ఇలా తీసుకుందాం. ఎంటర్ వాల్యూ ఎంత కావాలి మనకి ఇప్పుడు?
EBS అనే డ్రైవ్ ఇద్దాం. ఫర్ సపోజ్ డ్రైవ్. సో క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ అటాచ్ అవ్వాలి ఇప్పుడు ఎట్లాగైనా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే EBS డ్రైవ్ డైరెక్ట్గా తీసుకెళ్ళి యాక్షన్స్ ఇప్పుడు అటాచ్ అయ్యి చూసారా. సో ఇక్కడ మనం అటాచ్ వాల్యూమ్ కొట్టి ఇక్కడ నువ్వు ఏ ఇన్స్టెన్స్కి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నావో ఆ ఇన్స్టెన్స్కి అటాచ్ చేయాలి. విండోస్ సర్వర్ అండ్ అమెజాన్ విండోస్ సర్వర్కి అటాచ్ చేస్తారు. సో డివైస్ నేమ్ అడుగుతుంది. డివైస్ నేమ్ ఎక్కడ దేంట్లో ఉంది అని ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, XVDA సంథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో అన్ని విండోస్ సంబంధించినవి. సో ఒకటి ఇచ్చేద్దాం డివైస్. అటాచ్ వాల్యూమ్. సో వాల్యూమ్ అటాచ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి చూసారా 100 GB వచ్చేసింది. ఇక్కడ నాకు 100 GB నాకు వచ్చేసింది. చూసారా 100 GB వచ్చేసింది నాకు ఇక్కడ. అర్థమైందా? అది నాకు వచ్చేసింది. సో ఇలా ఏదైతే మనం ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లో ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకొని ఎలా అటాచ్ చేసామో చూసారు కదా. సో అలానే సేమ్ యాజ్ ఈజ్ అమెజాన్ లైనక్స్ కూడా చూద్దాం. సో గో టు డాష్బోర్డ్, ఇన్స్టెన్సెస్. సో విండోస్ సర్వర్ అయిపోయింది కదా. సో అమెజాన్ లైనక్స్ చూద్దాం. లైనక్స్ కనెక్ట్ కొట్టేద్దాం. కనెక్ట్ డైరెక్ట్ కనెక్ట్ కదా, వెబ్ బ్రౌజింగ్ త్రూ కనెక్ట్. ఇది కనెక్ట్. సో లైనక్స్ కనెక్ట్ అయిపోయింది. పోస్ట్ నేమ్ CTL. ఓకే, LSBLK. సో చూసారు కదా ఇక్కడ మనకి హార్డ్ డిస్క్ నార్మల్గా దీంట్లో ఎంత ఉంది? 8 GB ఉంది. 8 GB హార్డ్ డిస్క్ మాత్రమే ఉంది. కనిపిస్తుంది కదా 8 GB హార్డ్ డిస్క్. ఇది NVMe ఉంది 8 GB. ఓకే, దీనికి మనం ఒక 100 GB యాడ్ చేద్దాం ఇప్పుడు. సో గో టు దట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్యానల్ అండ్ వాల్యూమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇదే వాల్యూమ్ మనం డైరెక్ట్గా లేదు. సో క్రియేట్ చేద్దాం ఒక వాల్యూమ్. లైన్స్కి ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం మనం ఇప్పుడు. జనరల్ పర్పస్ 100 GB ఆఫ్ సైజ్, 125 GB అండ్ స్నాప్షాట్ ID ఇక్కడ అవసరం లేదు నాకు తెలిసి. స్పెసిఫై కస్టమ్ స్నాప్షాట్ అవసరం లేదు. స్నాప్షాట్ ఏమి. సో అటాక్ నేమ్ EBS లైనక్స్ అని ఇద్దాం మనం. క్రియేట్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుందాం. కావాలంటే మనం వాల్యూమ్ని ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. సో మనం EBS లైనక్స్లోకి వెళ్ళి దీన్ని ఇప్పుడు అటాచ్ చేద్దాం. డైరెక్ట్గా అటాచ్ వాల్యూమ్. సో మన ఇన్స్టెన్స్ దీనికి అమెజాన్ లైనక్స్కి చేయాలి. డివైస్ నేమ్. సో ఎనీథింగ్ యూ కెన్ టేక్. అటాచ్ వాల్యూమ్. సో వాల్యూమ్ అటాచ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ LSBLK. చూసారా 100 GB వచ్చింది. నేను యాడ్ చేసిన 100 GB ఇక్కడ వచ్చేసింది. అర్థమైందా? ఇది సిస్టమ్ హార్డ్ డిస్క్. ఇది వచ్చేసి నేను యాడ్ చేసిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఓకేనా? సో ఇలా చేయాలి ప్రాసెస్. విండోస్లో అండ్ లైనక్స్లో ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఓకేనా? చలో గైస్, రైట్, బాయ్.